Good morning, students. మనకు బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ క్లోజ్. నెక్స్ట్ HSAB రూల్. What is that? HSAB rule. ఈ క్వశ్చన్ 100-200% వస్తుంది. గుర్తుపెట్టుకోండి. HSAB rule. H అంటే చూడండి, H means hard, S means soft, A means acid, B means base. Hard, soft, acid, base rule. Hard, soft, acid, base rule. ఈ HSAB థియరీ ఆర్ HSAB రూల్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరైనటువంటి పియర్సన్స్ అనే సైంటిస్ట్ ఈ HSAB అంటే హార్డ్ యాసిడ్, సాఫ్ట్ యాసిడ్, హార్డ్ బేస్, సాఫ్ట్ బేస్ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి నేచర్లో డిఫరెంట్ కంపౌండ్స్ ఉంటున్నాయి, డిఫరెంట్ కెమిస్ట్రీస్ ఉంటున్నాయి, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి. ఏది హార్డ్ యాసిడ్ అవుతుంది, ఏది హార్డ్ బేస్ అవుతుంది, వాటికి ఉండే కండిషన్స్ ఏంటి అని ఎక్స్ప్రెస్ చేసి చూద్దాం. పియర్సన్స్ ఈ పియర్సన్స్ అనేది ఆయన హార్డ్ యాసిడ్, సాఫ్ట్ యాసిడ్, హార్డ్ బేస్ అండ్ సాఫ్ట్ బేస్. యాసిడ్లో ఏది యాసిడ్ ఏది బేసిక్ అనేది క్లియర్. ఇంతకంటే ముందు మనము లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, లూయిస్ యాసిడ్ అండ్ లూయిస్ బేస్, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పియర్సన్స్ అనే సైంటిస్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీని బేస్ చేసుకుని ఆయన వాట్ ఆర్ హార్డ్ యాసిడ్స్, వాట్ ఆర్ హార్డ్ బేసెస్, వాట్ ఆర్ సాఫ్ట్ యాసిడ్స్, వాట్ ఆర్ సాఫ్ట్ బేసెస్ ఎక్స్ప్లెయిన్. సింపుల్. లూయిస్ యాసిడ్ బేస్ థియరీస్ ని బేస్ చేసుకొని హార్డ్ యాసిడ్ ఏంటి, సాఫ్ట్ యాసిడ్ ఏంటి, హార్డ్ బేస్ ఏంటి, సాఫ్ట్ బేస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఏంటో చూస్తాం. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ సింపుల్. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ అండ్ బేస్, what is acid? The pair of electron మనకు తెలుసు, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటర్ ఒకటి ఉంటుంది, యాక్సెప్టర్ ఒకటి ఉంటుంది. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటర్ ఒకటి ఉంటుంది, యాక్సెప్టర్ ఒకటి ఉంటుంది. ఏదైతే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుందో అది బేస్ అన్నాడు. ఏదైతే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని యాసిడ్ అన్నాడు. అర్థమవుతుంది? The pair of electron donator is a base, the pair of electron acceptor is a acid. This rule according to Lewis acid base theory. So according to Lewis acid base theory, the pair of electron acceptor is acceptor is a base acid. Pair of electron donator is base అంటే. సో పియర్సన్స్ అనే సైంటిస్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీని బేస్ చేసుకొని హార్డ్ యాసిడ్ ఏది, హార్డ్ బేస్ ఏదని డిఫరెన్షియేట్ చేసాం. సో మనము 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ చూద్దాం. హార్డ్ యాసిడ్ HA, సాఫ్ట్ యాసిడ్ SN. అకార్డింగ్ టు పియర్సన్స్ థియరీ, what is hard acid, what is soft acid? What is hard acid? Simple కొన్ని ఇచ్చిన చూడండి. According to Pearson's theory, what is hard acid? What is hard acid means? Small atomic size, high positive charge, and easily, not easily polarizable,
పోలరైజబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, స్మాల్ అటామిక్ సైజ్ హై పాజిటివ్ చార్జ్. స్మాల్ అటామిక్ సైజ్ హై పాజిటివ్ చార్జ్. సాఫ్ట్ యాసిడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. లార్జ్ అటామిక్ సైజ్ లో పాజిటివ్ చార్జ్, easily polarizable. Easily polarizable. We hard acid and soft acid. According to Lewis, what is acid? The pair of electron. The pair of electron acceptor is acid. So ఇక్కడ రెండు కూడా చూడండి యాసిడ్, ఇవన్నీ కూడా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసేవి. లూయిస్ యాసిడ్ లో ఏది సాఫ్ట్ ఏది హార్డ్ అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పియర్సన్ సార్. ఇప్పుడే మనం పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేసేవన్నీ కూడా యాసిడ్స్ అన్నమాట. ఈ యాసిడ్ లో 2 టైప్స్ అని చెప్పాము, హార్డ్ యాసిడ్, సాఫ్ట్ యాసిడ్. ఈ హార్డ్ యాసిడ్ సాఫ్ట్ యాసిడ్ ఎట్లా తీసుకున్నారు? స్మాల్ అటామిక్ సైజ్ ఉండాలి, లార్జ్ పాజిటివ్ చార్జ్ ఉండాలి, అంటే హై పాజిటివ్ చార్జ్ ఉండాలి, నాట్ ఈజీలీ పోలరైజబుల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, లార్జ్ అటామిక్ సైజ్, లో పాజిటివ్ చార్జ్, ఈజీలీ పోలరైజబుల్. ఇలా ఉన్నప్పుడు దీన్ని సాఫ్ట్ యాసిడ్. ఇవి యాసిడ్ తీసుకున్నాం. నెక్స్ట్ బేస్ తీసుకుందాం, HB. దట్ మీన్స్ హార్డ్ బేసిస్. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి చూడండి. చూడండి, the ions group which have a high size, group which have low size and difficulty to polarized, low size, not easily polarized. Generally base అంటే ఏంటి? పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటర్ బేస్. సో వీటికి ఉన్న క్వాలిఫికేషన్ లో అటామిక్ సైజ్ ఉండాలి, ఈజీగా పోలరైజబుల్. ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఏంటిది? సాఫ్ట్ బేస్. ఏంటది? లార్జ్ అటామిక్ సైజ్ అండ్ ఈజీగా పోలరైజబుల్. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు సేమ్ ఉన్నాయి కదా, సింపుల్. ఇది పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, ఇది పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటర్. సేమ్ ఇక్కడ ఇది పియర్సన్స్. క్లియర్గా చూడండి, పియర్సన్స్ ఏం చెప్పినట్టు చూడండి. లూయిస్ యాసిడ్ అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, లూయిస్ యాసిడ్. లూయిస్ బేస్ అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేటర్, లూయిస్ బేస్ అని చెప్తాం. ఇక్కడ లూయిస్ యాసిడ్ అండ్ బేస్ చెప్పుకున్నాం ఈజీగా, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, పేర్ ఆఫ్ డొనేటర్ అండ్ యాక్సెప్టర్ అని చెప్పుకుంటున్నాం. కానీ లూయిస్ యాసిడ్ లో ఏది హార్డ్ యాసిడ్ ఏది హార్డ్ బేస్ అని చెప్పింది పియర్సన్. సో ఈయన ప్రకారం ఏది హార్డ్ యాసిడ్ ఏది హార్డ్ బేస్, ఏది సాఫ్ట్ యాసిడ్ ఏది సాఫ్ట్ బేస్ అని చెప్పింది పియర్సన్స్ అని. సో ఈయన పేరు మీద ఏమని చెప్పాము? పియర్సన్స్ అనేది ఉంది. పియర్సన్స్ ఏం చెప్పినటువంటి ఒక 4 రూల్స్ చెప్పినట్టు. ఏమని చెప్పినటువంటి హార్డ్ యాసిడ్ ప్రిఫరబుల్ combined with hard base. Same soft acid preferable combined with soft. Simple. Hard acid ఎప్పుడు కూడా హార్డ్ బేస్ తోటే కంబైండ్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సాఫ్ట్ బేస్ తోటి కంబైండ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవని కాదు, ఛాన్సెస్ ఉన్నవి, కానీ ప్రిఫరెన్స్ మాత్రం హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ కి ప్రిఫర్ ఇస్తుంది, సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ కి ప్రిఫర్ చేస్తుంది. సేమ్ HH అంటే హార్డ్ అండ్ హార్డ్ అంటే హార్డ్ యాసిడ్ కి హార్డ్ బేస్ కి ఇంటరాక్షన్స్ ఫేవర్. సేమ్ సాఫ్ట్ యాసిడ్ కి సాఫ్ట్ బేస్ కి ఇంటరాక్షన్స్ ఫేవర్. హార్డ్ యాసిడ్ always preferred to combine with hard base.
అంటే హార్డ్ అన్నీ కూడా హార్డ్ తోటి కంబైండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, సాఫ్ట్ అన్నీ కూడా సాఫ్ట్ తో కంబైండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది పియర్సన్స్ రూల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్ అని చెప్తాం. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, ఏమని చెప్తున్నాము? అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్, pair of electron acceptor is the Lewis acid, pair of electron donator is the Lewis base. As Lewis acid లో ఏది హార్డ్ ఏది బేస్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం పియర్సన్స్. అండ్ దాంతో పాటు ఇట్లా క్లాసిఫై చేసి ఒక రూల్ ని ప్రపోజ్ చేసినాడు. హార్డ్ యాసిడ్ ఎప్పుడు కూడా హార్డ్ బేస్ తోటి రెడీగా కంబైండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ తోటి కంఫర్ట్ ఉంటుంది. సో హార్డ్ యాసిడ్ కంఫర్ట్ విత్ హార్డ్ బేస్, సాఫ్ట్ యాసిడ్ కంఫర్ట్ విత్ సాఫ్ట్ బేస్. ఇది పియర్సన్స్ అనే సైంటిస్ట్ చెప్పినాడు. ఈయన ప్రకారం కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. కొన్ని అప్లికేషన్స్ అంటే ఏంటి? పియర్సన్స్ రూల్ ప్రకారం ఏమైనా అప్లికేషన్స్ హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ తోటి రియాక్ట్ అవ్వడానికి కంబైండ్ అవ్వడానికి ఏమైనా థియరీస్ అంటే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అప్లికేషన్స్ లో అప్లికేషన్స్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కంపౌండ్స్, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కంపౌండ్స్. కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ తీసుకుందాం. ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ తీసుకొని దాని స్టెబిలిటీని బేస్ చేసుకుంటే ఈ రూల్ని అప్లికబుల్ చేస్తుందని చెప్పచ్చు. సింపుల్, AgI2 more stable than AgBr. ఇక్కడ చూడండి, Ag I ఉంది, ఇక్కడ Br ఉంది. I తో రియాక్ట్ అయితేనేమో AgI2 ఫామ్ అయింది. లేకపోతే Br తో రియాక్ట్ అయితే AgBr. ఈ రెండిట్లో ఫార్ములాస్ ఉన్నాయి, కానీ రెండిట్లో ఏది స్టేబుల్ అని చెప్తాము? AgI2 అనేది స్టేబుల్ అని చెప్తాము. ఎందుకు చూడండి, రెండు కూడా Ag అనేది హార్డ్, I అనేది కూడా హార్డ్ బేస్. Ag అనేది హార్డ్ యాసిడ్ అవుతుంది, I అనేది హార్డ్ బేస్ అవుతుంది. సారీ, Ag అనేది సాఫ్ట్ యాసిడ్, I అనేది సాఫ్ట్ బేస్ అవుతుంది. కాబట్టి సాఫ్ట్ యాసిడ్ ఆల్వేస్ ఫేవర్ విత్ సాఫ్ట్ బేస్. అందుకే AgI మోర్ స్టేబుల్ దెన్ AgBr. మరి ఈ రెండు ఎందుకు స్టేబుల్ ఉండదు చూడండి. సాఫ్ట్ యాసిడ్ Ag అనేది సాఫ్ట్ యాసిడ్, Br అనేది సాఫ్ట్ బేస్ అవుతుంది, సారీ హార్డ్ బేస్ అవుతుంది. మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, కానీ AgI2తో కంపేర్ చేస్తే తక్కువ స్టేబుల్ ఉంటుంది. రీజన్ ఏంటంటే Ag అనేది సాఫ్ట్ యాసిడ్, I అనేది సాఫ్ట్ బేస్. సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్ అన్నమాట. సో ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ చూద్దాం. COF6 and COI6. whole charge is -3, whole charge is -3. ఇక్కడ చూడండి, CO కామన్ ఎలిమెంట్, ఇక్కడ F ఉంది, ఇక్కడ I ఉంది. ఇది స్టేబుల్ అన్నాడు. ఏమన్నాడు చూడండి, COF6 is more stable. COF తో రియాక్ట్ అయితే ఈ కాంపౌండ్ ఫామ్ అయ్యింది, I తో రియాక్ట్ అయితే ఈ కాంపౌండ్ ఫామ్ అయ్యింది. COF6 is more stable than I6. రీజన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, I అనేది సాఫ్ట్ బేస్, F అనేది చూడండి హార్డ్ బేస్, కోబాల్ట్ ఏంటంటే హార్డ్ యాసిడ్. ఇప్పుడు చెప్పుకున్నాం, హార్డ్ యాసిడ్ ఆల్వేస్ డిఫరెన్షియల్లీ కంబైన్డ్ విత్ హార్డ్ బేస్. సో COF6 more stable than COI6 according to Pearson's rule. Next, same as solubility of compounds. Second application, solubility of compounds. Solubility ni bases koni kuda ఏమని చెప్పొచ్చు, హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ తోటి రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది. దాంట్లో చూడండి
HgOH taken twice and HgS. Hg అనేది చూడండి, Hg soft acid. Hg అనేది soft acid, but OH అనేది చూడండి hard base. కాకుండా Hg అనేది సాఫ్ట్ యాసిడ్ అని చెప్తాము, S అనేది చూడండి సాఫ్ట్ బేస్ అవుతుంది. మరి దేని ఫేవర్ ఉంటుంది చూడండి, HgS అనే కాంప్లెక్స్ మోర్ ఫేవర్ దెన్ HgOH టేకెన్ ట్వైస్. సాల్యుబిలిటీ అన్నట్టు దేంట్లో ఈజీగా సాల్యుబుల్ అవుతుంది చూడండి, HgS అనేది సాఫ్ట్ యాసిడ్ ఆల్వేస్ డిఫరెన్షియల్లీ కంబైన్డ్ విత్ సాఫ్ట్ బేస్. ఇది 2 అప్లికేషన్స్. థర్డ్ అప్లికేషన్ చూద్దాం, అకరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్. Solubility of complexes, second application. Third application is the occurrence of metals in nature. Nature లో నెంబర్ ఆఫ్ మెటల్స్ ఉంటున్నాయి, ఆ మెటల్స్ ఏ ఎలిమెంట్ తోటి కంబైన్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, MgCa and aluminum occur in nature as MgCO3, CaCO3 and Al2O3. Because Mg+2, Ca+2, Al+2 are hard acids and CO3-2 and O-2 are hard bases. ఇక్కడ ఏమని ఇస్తున్నామండి, Mg, Al, Ca ఇవన్నీ నేచర్ ఎట్లా దొరుకుతున్నాయి అంటే MgCO3, CaCO3, Al2O3 గా దొరుకుతుంది. ఎందుకు ఇట్లా దొరుకుతున్నాయి చూడండి, అంటే అన్నింటిలో రెండు ఉన్నాయి చూడండి. Mg లో ఏమున్నాయి చూడండి, హార్డ్ యాసిడ్, CO3- ఏంటంటే హార్డ్ బేస్. సేమ్ కాల్షియం ఏంటిది, హార్డ్ యాసిడ్, CO3- హార్డ్ బేస్. ఇట్లా హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ అంటే ఈజీగా కంబైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. కాబట్టి ఇవి నేచర్ లో ప్రిఫరెన్షియల్ గా ఇక్కడ దొరుకుతుంది. సింపుల్. మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం నేచర్ లో ఎలా దొరుకుతున్నాయి అంటే మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, అల్యూమినియం ఆక్సైడ్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతున్నాయి అంటే చూడండి, అలా ఉన్న రెండు కూడా అల్యూమినియం, మెగ్నీషియం, కాల్షియం మూడు కూడా హార్డ్ యాసిడ్స్ అవుతున్నాయి. వాటి కాంబినేషన్ ఉన్న కార్బోనేట్ కానీ ఆక్సిజన్ ఏంటి హార్డ్ బేస్ అని. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ రియాక్షన్, ఫోర్త్ అప్లికేషన్ ఏంటంటే course of reaction. Li, lithium iodide plus CSF, CSI. లిథియం అనేది హార్డ్ అవుతుంది, ఐయోడైడ్ అనేది సాఫ్ట్ అవుతుంది. సీజియం సాఫ్ట్ అవుతుంది, క్లోరైడ్ హార్డ్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ HCS హార్డ్ అండ్ సాఫ్ట్ కాంబినేషన్ ఉంటుందండి, సాఫ్ట్ అండ్ సాఫ్ట్. సో మనం ఏం చేస్తున్నాం అంటే రియాక్షన్ ఎట్లా కన్వర్ట్ అవుతుందండి, హార్డ్ తో రియాక్ట్ అయింది, సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, లిథియం హార్డ్ అండ్ హార్డ్, సాఫ్ట్ అండ్ సాఫ్ట్. ఇట్లా ఇవి అప్లికేషన్స్. ఫస్ట్ అప్లికేషన్ ఏమని చెప్తున్నాడు, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ సాల్యుబిలిటీ ఆఫ్ కాంపౌండ్. థర్డ్ అప్లికేషన్ అకరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్. ఫోర్త్ అప్లికేషన్ కోర్స్ ఆఫ్ రియాక్షన్. అన్నిటిలో కామన్ అప్లికేషన్, కామన్ పాయింట్ ఏంటిది, హార్డ్ యాసిడ్ ఆల్వేస్ కంఫర్ట్ విత్ హార్డ్ బేస్, సాఫ్ట్ యాసిడ్ ఆల్వేస్ కంఫర్ట్ విత్ సాఫ్ట్ బేస్. రైట్, ఇవి అప్లికేషన్స్. నెక్స్ట్ లాస్ట్ అప్లికేషన్, ఫోర్త్ అప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అప్లికేషన్స్ లో ఫోర్త్ అప్లికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సింబయోసిస్. సింబయోసిస్ అంటే ఏంటంటే the tendency of hard ligand prefer to get attached with a center of which is already linked with hard ligands. Soft ligands prefer to get attached with a center which is having soft ligand.
This is called as symbiosis. There will become NH3 and H minus. చూడండి హార్డ్ బేస్, సాఫ్ట్ బేస్. నైట్రోజన్ పైన పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, H మైనస్ అంటే ఇక్కడ కూడా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది బేస్. ఇది ఇది చూడండి, ఇది ఎప్పుడు కూడా ఎవరికి డొనేట్ చేస్తుంది చూడండి, ఆల్రెడీ ఎంటీ ఆర్బిటాల్ డొనేట్ చేయాలి. సో R2 యాసిడ్ ఏంటది BF3 ఇదేంటి చూడండి, హార్డ్ యాసిడ్. ఆల్రెడీ హార్డ్ యాసిడ్ గా ఫామ్ అయిన దానికి ఈ లైగండ్ డొనేట్ చేస్తుంది. సాఫ్ట్ బేస్ చూడండి, ఆల్రెడీ ఇదేంటి ఇది లైగండ్, H మైనస్ అనేది పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి లైగండ్. ఎవరు డొనేట్ చేస్తుంది, ఆల్రెడీ సాఫ్ట్ యాసిడ్ గా కన్వర్ట్ అయిన BH3 కి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఫైనల్ గా ఫామ్ అయ్యే చూడండి NH3 టు BF3. ఇక్కడ ఫామ్ అయ్యే చూడండి BH4 ఫామ్ అయ్యే చూడండి BH4. ఇది పియర్సన్స్ రూల్ లో లాస్ట్ ఆఫ్ ఏమని చెప్పినటువంటి the tendency of hard ligand prefer to get attached with a center which is already linked with hard ligands. Soft ligand prefer to get attached with which is having soft ligands, which is called as symbiosis. The HSA simple లూయిస్ యాసిడ్ బేస్ థియరీని బేస్ చేసుకొని పియర్సన్స్ అనే సైంటిస్ట్ ఏది హార్డ్ యాసిడ్, ఏది హార్డ్ బేస్, ఏది సాఫ్ట్ యాసిడ్, ఏది సాఫ్ట్ బేస్ అని క్లాసిఫై చేసి ఒక రూల్ ని ప్రపోజ్ చేసింది. హార్డ్ యాసిడ్ ఎప్పుడు కూడా హార్డ్ బేస్ తోటి రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, సాఫ్ట్ యాసిడ్ ఎప్పుడు కూడా సాఫ్ట్ బేస్ తోటి కంఫర్ట్ ఉంటుంది. వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఒక 5 చెప్పుకుంటాం. ఇదే HSC. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.